నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తొక్కిసలాట గురించే డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా తిరుపతిలో జరిగినటువంటి ఘటనలో దాదాపు 6 మంది చనిపోయారు. అదేవిధంగా అంతకు ముందు హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో ఒక మహిళ చనిపోయింది, మరొక చిన్నారి ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు తొక్కిసలాటలో ఎందుకు ప్రాణాలు కోల్పోతారు? నిజంగా లోపల జరిగేటువంటి ప్రాబ్లమా, లేదంటే ఊపిరాడక చనిపోతారా, ఆర్గాన్స్ దెబ్బతినడం వల్ల చనిపోతారా? వీటన్నిటి గురించి కూడా మనం డాక్టర్ గారితో డిస్కస్ చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్కారం. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు. సార్, మీరు చాలా కేసెస్ చూస్తుంటారు, చాలా చోట్లంతా కూడా ఇప్పుడు రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో తొక్కిసలాట గురించి డిస్కషన్ నడుస్తుంది. అసలు తొక్కిసలాట జరిగితే ఎందుకు మనిషి చనిపోతాడు? చాలా మంచి పాయింట్. రియలీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కండోలెన్సెస్ ఎవరికైతే ఈ స్టాంపేడ్ లో చనిపోవడం అనేది ఇది చాలా బాధాకరమైనది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి నేను అసలు ఎందుకు తొక్కిసలాటలో జనాలు చనిపోతారు, ఎందుకు అవుతుంది, ఇది ఇక్కడే జరుగుతుందా, విదేశాల్లో జరుగుతుందా, జరిగితే ఎందుకు జరుగుతుంది, 2 నిమిషాలు చెప్పాలనుకున్నా. నేను ఒక మెటా అనాలిసిస్ చూశాను. 25 సంవత్సరాలు 1980 నుంచి 2007 నుంచి 250 స్టాంపేడ్ జరిగింది ప్రపంచం మొత్తంలో. అవి జరిగింది ఎక్కడ? 250. దాంట్లో చనిపోయిన వాళ్ళు ఆల్మోస్ట్ 250 మంది ఉన్నారు. సో 14,000 మంది ఇంజరీస్ అవి జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళందరిలోకి ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ఏది పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు జరుగుతున్నాయా, లేకపోతే ఇంట్లో కూర్చున్నప్పుడు భోజనం చేసే నలుగురు మధ్య జరుగుతున్నాయా, లేదు ఒకే స్మాల్ ఏరియాలో ఎక్కువ మంది గుంపుగా వచ్చినప్పుడు? అది ఎప్పుడు వస్తుంది? మనకు జరిగే ఒక రిలీజియస్ ఈవెంట్స్ కానీ, లేకపోతే ఏదో ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్తాను. ఏదో బాంబు పేలింది, అందరూ ప్రాణాలు తీసుకోవాలి కాబట్టి స్టేడియంలో పరిగెడుతూ ఉంటాం, అప్పుడు తొక్కేయడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదో కొన్ని విషయాలు జరుగుతున్నాయి. రిలీజియస్ ఈవెంట్స్, మోస్ట్ ఆఫ్ ది స్టడీలో చెప్పింది ఏంటంటే రిలీజియస్ ఈవెంట్స్ లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో చాలా మంచి పాయింట్ చెప్పారు. మహిళలకే ఎందుకు జరుగుతుంది, పిల్లల్లో ఇదే జరుగుతుంది. రీసెంట్ గా మనం చూసాం, సంధ్యా థియేటర్ లో కూడా మహిళ చనిపోయింది. అలాగే ఇప్పుడు తిరుపతి ఇన్సిడెంట్ లో కూడా చనిపోయిన 6 మందిలో 5 మంది మహిళలే ఉన్నారు. సో మహిళలే ఎందుకు చనిపోతున్నారు? ఓకే, బలంగా మగవాళ్ళు ఉంటారా, ఆడవాళ్ళు ఉంటారండి? మగవాళ్ళు ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ అనేది దే కెన్ సపోర్ట్ దెమ్సెల్వ్స్. సో జరుగుతున్న విషయాలు ఏంటంటే వనరబుల్ టీమ్ ఉంటారు, ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, లేడీస్ కానీ, వీళ్ళల్లో మాత్రం హై వనరబిలిటీ ఉంటుంది. ఈ తొక్కిసలాటలో ఏమవుతుంది అంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను విదేశాలు వెళ్ళి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఛాన్స్ మొన్న మన వెంకటేశ్వర స్వామి గారిని చూడటానికి వెళ్ళడానికి చూసాను. వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఏమవుతుందంటే, అప్పటికి ఇప్పటికి ఏమైనా గొప్ప మార్పులు ఏమైనా వచ్చినాయా, సొసైటీలో చేంజెస్ వచ్చినాయా చూసుకుంటే, నా వెనకాల ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తోస్తున్నారు. ఎందుకండి? ఒక లైన్ లో ఉన్నాం కదా. లైన్ డిసిప్లిన్ అనేది మనకి ఎప్పటి నుంచో నేర్పుతూ ఉన్నారు, స్కూల్లో నేర్పుతున్నారు. ఫుడ్ తినేటప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు కూడా జైల్లో ఒకదానికాలు ఒకరు నేర్పుతున్నారు. అలాంటి తొక్కిసలాట ఈ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా నేను ముందు వెళ్ళిపోవాలన్న ఆలోచన రావడం వల్ల, నేనే ముందు చూడాలి, నేనే ముందు దర్శనం తోసేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు చిన్నపిల్లలు తెచ్చుకుంటారు, వాళ్ళకి అది నేర్పిస్తున్నారు, తోస్తున్నారు. ఇద్దరు పెద్దవాళ్ళ మధ్య నొక్కేస్తున్నారు పిల్లల్ని. దాంతో ఏమైపోతుందంటే, మనం ఊపిరి తీసుకోవాలంటే లంగ్ ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఈ తొక్కిసలాట్లో కింద పడిపోయిన వాళ్ళలో ఒకవేళ కనుక నా పాప కూడా పడిపోయింది. మా పాప కూడా ఇదే మన వెంకటేశ్వర స్వామి క్యూ లైన్ దర్శనంలో. నేను అనేది ఏంటంటే, ఏబీ ఏరియాస్ బట్ స్టిల్ పీపుల్ పుషింగ్ దెమ్. సో జనాల్లో మార్పు రావాలనేది కూడా నేను కోరుకుంటున్నాను. అది ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థ గురించి నేను తప్పు పట్టట్లేదు. మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇక్కడ బస్సు ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, విదేశాల్లో లైన్ లో నుంచి ఒకరి తర్వాత ఒకళ్ళు ఎక్కుతూనే ఉంటారు. చదువుకోని వారు అలా చేస్తే ఓకే, కానీ చదువుకున్న వాళ్ళు చదువుకోని అవసరం లేదు సార్. ఒక లైన్ లో వెళ్తున్నాము అని అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నాం అని అర్థం. చదువుకి దీనికి అసలు లింకే లేదు నా ఉద్దేశం ప్రకారం. అంటే చదువు అంటే కదా సార్, అంటే చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా అలాంటిది నా పాపకి ఇలా తోయటం వల్ల ఒక గాజు పెళ్లి కూర్చోపోయాను. సో నేను అనేది ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడు నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎందుకు, గోయింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎందుకు వనరబుల్ టీమ్ అంటున్నా నేను. లేడీస్ లోను, చిన్నపిల్లల్లోనూ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో వీళ్ళల్లో మసిల్ మాస్ తక్కువ ఉంటుంది, లేడీస్ లో. ముసలి వాళ్ళలో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే గబుక్కుని పట్టేసరికి వాళ్ళ మీద, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది పట్టుకుని కొంతసేపు ఇలా ఉంచితే కెన్ యు బ్రీత్? యు కాంట్. సో తొక్కిసలాటప్పుడు ఈ మెడ మీద కాలు పడవచ్చు, లేదు అంటే నేరుగా ఈ పాదం ఇక్కడ పడితే అప్పుడు ఊపిరి ఊరేసుకున్నట్టు ఏం చేస్తారు. సో అతనికి తర్వాత ఒకేసారి 10 మంది ఆయన మీద పడ్డారు, ముక్కులోంచి గాలి వెళ్తుంది. ఈ 10 మంది మూకముడిగా పడినప్పుడు ఇంకా స్పేస్ ఉండదు. సో ఇంకోటి ఏంటంటే, గాలి తీసుకున్నప్పుడు చెస్ట్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వకుండా 10 మంది పడ్డారు అనుకోండి,
అలాగే ఉండిపోతుంది, అలాగే ఎక్స్పాండ్ కాదు. మనకి ఆక్సిజన్ అందదు. కొన్నిసార్లు ఇంకా బలంగా పడినప్పుడు, గట్టిగా గుద్దినప్పుడు ఏమవుతుంది, ఈ రిబ్స్ విరిగిపోయి లోపల ఉన్న లంగ్స్ కి హోల్ పడుతుంది, ఇంటర్నల్ గా కూడా అక్కడ ఇంజరీ అవుతుంది. తర్వాత లీక్ అయిపోవడం వల్ల లంగ్స్ కొలాప్స్ అయిపోతుంది. ఇది ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు ఊపిరి తీసుకోకపోవడం అనేది ఎంత టైంలో? సార్ ముక్కు మూసుకొని నీళ్ళలో ఎంతసేపు ఉండాలి సార్? మాక్సిమం ఒక 10 minutes 5 minutes. ఇది కూడా అలాంటిదే. ఈ 5 నీళ్ళల్లో ముక్కు మూసుకొని స్విమ్మింగ్ రాని వాడు కూర్చొని ఎంతసేపు అయితే, ఒక గంట సేపు కూర్చోగలరా? లేదు. 2 నిమిషాలు ఉంచగలరా? లేదు. మన ఎంత కెపాసిటీ, వైటల్ కెపాసిటీ ఎలా ఉందో అలా చూసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఒకసారి కనుక రిబ్ ఫ్రాక్చర్ అయ్యి లోపలికి దానికి గాలి బయటకు వచ్చి లంగ్స్ అంతా కొలాప్స్ చేయొచ్చు. అదే బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్స్ కూడా అవ్వచ్చు. వేరే ఆర్గాన్స్ ఇక్కడ లివర్ ఉన్నది, లివర్ హైలీ వాస్కులర్. సో ఇలా గట్టిగా నొక్కంగానే ఏమైపోతుంది అంటే బ్లీడింగ్ లోపల జరుగుతుంది, దాంతో బీపీ డౌన్ అయిపోతుంది. దట్స్ వాట్ ఇట్ కాజెస్ ఆల్ ద ప్రాబ్లమ్. సో ఇది చాలా రకాలు, కొంతమంది హెడ్ ఇంజరీస్ కూడా అవ్వచ్చు. మోస్ట్లీ ఈ స్టాంపేడ్ లో జరిగేది ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్, లేకపోతే లంగ్స్ నుంచి లంగ్ ఇంజరీ జరగడం కానీ, లేకపోతే లంగ్స్ లోకి ఆక్సిజన్ వెళ్ళకపోవడం కానీ, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఒకవేళ కాలో ఏలో ఏదైనా ఎరిగింది అనుకోండి, ఎంత బ్లీడింగ్ అవుతుంది, మ్యాక్సిమం చేయకోసుకున్నారు అనుకోండి, ఎంత తెచ్చుకోగలరు, అది పేక్ కోసం 2 నిమిషాలు తెచ్చు. అదేవిధంగా తొక్కిసలాటలో ఒక వ్యక్తి నిల్చో ఉన్న దానికంటే కూడా పడిపోతే ఎక్కువ మంది తొక్కడం జరుగుతుంది. అప్పుడు తొక్కినప్పుడు ఆర్గాన్స్ అనేవి కూడా ఎక్కువ ఒకటే కాకుండా ఏమవుతుందంటే, అందరూ ఒకరి మీద ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అతనికి ఒక టైం అనేది ఊపిరి తీసుకోవడం కూడా గ్యాప్ ఉండదు. మోస్ట్ కామన్లీ నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి లంగ్స్ ని పియర్స్ చేస్తే న్యూమోథారాక్స్ అంటాం అన్నమాట. గాలి బయటకు వచ్చేసి లంగ్స్ ని కొలాప్స్ చేస్తుంది. అంటే ఒక రకంగా బస్ట్ అయిపోవడం. ఒక టైర్ ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో మన కార్లో లోపల రబ్బర్ ట్యూబ్ ఎలా ఉంటుంది, దానికి ఒక సూది గుచ్చుకుంటే ఏమవుతుంది, అయిపోతుంది, కార్ అయిపోతుంది. అంటే ఒక ట్యూబ్లెస్ టైర్లు వచ్చినాయి, అది వేరే ఇలాగా రిలీజియస్ కలెక్షన్స్ వెళ్ళినప్పుడు ఆ ట్యూబ్లెస్ లంగ్స్ ఏదైనా పెట్టుకుని వెళ్ళాలి. అంటే కాదు సార్, ఇప్పుడు వన్స్ ఒకసారి లంగ్స్ కానీ మరోనట్టు ఇప్పుడు మీరు చెప్పిన టైర్ ట్యూబ్ చెప్పినట్టు బస్ట్ అయిపోతే ఇంకా అక్కడ మనిషి అయిపోతుంది అంతే కదండి. ఇప్పుడు ఆక్సిజన్ అందదు కదా. ఒకసారి ఏమవుతుందంటే, ఒక న్యూమోథారాక్స్ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిబ్బు విరిగిపోయి దాంట్లో ఫ్లైర్ చేస్తాను కూడా అంటాం అన్నమాట. ఫస్ట్ 4-5 ట్రిప్స్ కంటిన్యూస్ గా విరిగిపోవడం జరిగినప్పుడు, సో మోటార్ బైక్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కొన్నిసార్లు రిబ్స్, లేకపోతే ఒక లారీ ఒక మనిషి మీద చెస్ట్ నుంచి ఎక్కింది అనుకోండి, సో ఆబ్వియస్లీ స్టాప్స్ ఎవ్రీథింగ్. అంటే మనకి 2 ఉంటాయి కదా సార్ లంగ్స్. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఒక లంగ్ ఉంటే కానీ కాదు, దీనికి మధ్యలో అడ్డుగోడ కట్టినట్టు ఉండదండి, ఉండి ఉంటుంది మధ్యలో. ఇక్కడ ఎప్పుడైతే గాలి బయట నుంచి ఒక లంగ్ ఇలా కొలాప్స్ చేసుకుంటూ వచ్చినప్పుడు మూవ్ చేసుకుంటూ ఈ లంగ్స్ కూడా ప్రెషర్ తోటి చేస్తుంది. అందుకని మనం సినిమాలు చూస్తూ ఉంటాం, మిలిటరీ సినిమాలు అట్లా చూస్తుంది, వాడికి ఏదో గన్ షాట్ ఇంజరీ అవ్వగానే ఒకటి ఏదో ఫినిష్ పెట్టి ఇలా గాలి వచ్చేది బయటికి, దాన్ని న్యూమోథారాక్స్ అంటాం. అంటే లంగ్స్ కాకుండా లంగ్స్ కి చెస్ట్ వాళ్ళకి మధ్యలో ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ దే ట్రైన్ దెమ్. సో అలాగే ఎక్కువ శాతం ఇలా పడుకున్నప్పుడు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందా, ప్రాణ నష్టం, లేదంటే బోర్లా పడిపోయినప్పుడు తప్పడం వల్ల ఎక్కువగా ఇబ్బంది? మంచి పాయింట్ అడిగారు. సో బోర్లా పడుకున్నప్పుడు మోస్ట్లీ మనకి వెనకాల స్పైనల్ మజిల్స్ ఉన్నాయి. అది బేసికల్లీ ఏమవుతుంది అని అంటే, ఈ యొక్క లంగ్స్ కంప్రెషన్ ఒకటి మెయిన్. ఆ విషయాలు జరిగేది రిబ్ ఫ్రాక్చర్స్. ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది ముందు ఇట్లా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ, పెళ్లికి మాత్రం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. బోర్లా ఉన్నప్పుడు మాత్రం కొంచెం తక్కువ శాతం ఉంటుంది. అలానే ముందుకి పడుకోమని కాదు, సెటిల్ అయినా కానీ రిబ్స్ తొక్కేసుకుంటాడు. ఆ టైంలో తెలియదు కదా సార్, అది ఎలా పడిపోతాం అనేది. ఎలా పడిపోతాం అని తెలియదు. నువ్వు మిగతా వాళ్ళు వచ్చి మీద పడిపోతారు, ఎవరైతే ఉంటారు. అంటే ఇప్పుడు ఎంత టైం లోపల కోలుకునే అవకాశం ఉంది? ఇప్పుడు సడన్ గా ఏదైనా తొక్కిసలాట జరిగింది, స్టాంపేడ్ జరిగింది, ఇన్ని సెకండ్లు లేదంటే ఇన్ని నిమిషాల లోపల వెంటనే అక్కడి నుంచి క్లీన్ చేస్తే పేషెంట్ అక్కడ మనం రెస్క్యూ చేయొచ్చు. ఓకే, సో చాలా మంచి పాయింట్ అడిగారు. దీంట్లో ఏంటంటే నేను చెప్పేది, వాళ్ళకి జరిగిన డ్యామేజ్ ఇది ఒక న్యూమోథారాక్స్ అంటే లంగ్స్ కొలాప్స్ అయిపోవడమా, లేకపోతే ఊరికే గాలి అందకపోవడమా, లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందా, దీన్ని బట్టి ఏబిసిడి అని చెప్పి ఒక పేషెంట్ సిక్ ఉన్నప్పుడు కొన్ని మూవీస్ చూస్తూ ఉంటారు. ఎయిర్వే బ్రీదింగ్ సర్క్యులేషన్. ఎయిర్వే అంటే ముక్కు, ఒకటి ముక్కు మూసేసి పడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ రెస్క్యూ చేయాలి. బ్రీదింగ్, నెక్స్ట్ లంగ్స్ లో గాలి వెళ్తూ ఉండాలి. సిపిఆర్ లైక్ ఏబిసి సింపుల్ ఎగ్జాంపుల్. సో మన చావు కూడా ఒక పేషెంట్ కి ఫస్ట్ ఇది బ్లీడింగ్ ఇక్కడ కాల్ దగ్గర అవుతుంది అనుకోండి, లంగ్స్ సెకండరీగా పెట్టుకుంటాం. ఫస్ట్ ఏం చేయాలి, ఎవరికైతే ఇప్పుడు మనకి కొంతమంది చిన్నపిల్లలు కాయిన్స్ వేసుకున్నప్పుడు ఇది ఓన్లీ టేక్స్ ఫ్యూ సెకండ్స్ బ్లూగా అయిపోతారు.
సో దాన్ని ఎయిర్వే బ్రీదింగ్ అంటాం. Symptoms అర్థమైంది. సో ఇది మీరు అన్న పాయింట్ కి ఒక ఆన్సర్ కాదు, వాళ్ళకి జరిగిన డ్యామేజ్ బట్టి ఉంటుంది. సో ఎయిర్వే బ్రీదింగ్ సర్క్యులేషన్ ఏబిసి అలా లెక్క పెట్టుకుని, సో వాళ్ళకి జరిగిన డ్యామేజ్ ఎంత సివియర్ గా ఆక్సిజన్ కాంప్రమైజ్ అయింది. ఇప్పుడు కొంతమంది ఉంటారు వామిట్ చేసుకుంటూ ఉంటారు హాస్పిటల్లో, అదేమవుతుంది ఇప్పుడు బయటకు వచ్చేసి లంగ్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు బ్లాక్ చేసేస్తుంది. ఇట్ ఓన్లీ టేక్స్ లెస్ దెన్ ఫ్యూ మినిట్స్ ఫర్ దట్ టు డై. సో అలాగే యాస్ఫిక్సియా అని చెప్తాము, అది ఒకటి. న్యూమోథారాక్స్ అని సెకండ్ పార్ట్. తర్వాత అది బ్రీదింగ్ లోకి వస్తుంది. సర్క్యులేషన్, సో ఇంతమంది బ్రీదింగ్ ఉందనుకోండి, ఇట్ టేక్స్ లిటిల్ బిట్ లాంగర్ టైం. అంటే సిమ్టమ్స్ ఎలా గుర్తిస్తారు సార్? ఇప్పుడు లంగ్ డ్యామేజ్ అయింది, మీరు అన్నట్టుగా రిబ్స్ ఏదైనా వెళ్ళి లంగ్ లోకి వెళ్ళిపోయి లంగ్ ఏదైనా బరస్ట్ అయింది, ఒకవేళ ఓపెన్ అయిపోయిందంటే అది ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఓకే, అంటే మీరు ఒక డాక్టర్ కాబట్టి మీరు ఐడెంటిఫై చేస్తారు, సామాన్య వ్యక్తులు ఐడెంటిఫై చేయలేదు. ఏదైనా రెస్క్యూ చేయాలన్నా హెల్ప్ సో చేయాలంటే మీరు నాకు చెప్పాను సార్, ఒక ఆర్టికల్ ఫ్రమ్ 250 స్టాంపేడ్ ఇన్సిడెంట్స్ తీసుకున్నప్పుడు అక్కడ చూసిన మార్టాలిటీలో వాళ్ళు ఎవ్రీథింగ్ జియోగ్రాఫిక్ కానించి రిలీజియస్ మ్యూజిక్ ఏం జరిగినాయి అని అన్ని చూసుకుంటే ఎక్కడైతే పారామెడికల్ టీం తక్కువ ఉన్నారో అక్కడ మార్టాలిటీస్ ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఇక్కడ కూడా నాట్ ద పబ్లిక్. సో నేను ఐ డోంట్ వాంట్ గో ఇంటూ డీప్ ఇంటూ దిస్ పొలిటికల్ ఆస్పెక్ట్. సో నేను అనేది ఏంటంటే అక్కడ ఎప్పుడైతే ఉన్నదో ఇవన్నీ ఏబిసి అనేది ఎలా వచ్చింది అని అంటే, ఇది మనకి ఒక పూర్వకాలంలో మనకి వరల్డ్ వార్ వచ్చినప్పుడు, అప్పుడు మిలిటరీ ఇంజరీస్ జరిగినప్పుడు అందరూ 100 క్యాజువాలిటీస్ వచ్చినాయి. ఎవరికి ఫస్ట్ ట్రీట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఏం చేశారంటే, అప్పుడు ఫస్ట్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలా ఉంటారు. సో అది ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఆయన ఆక్సిజన్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మొత్తం వాళ్ళకి ఒకలాగా ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్. ఎన్ని పర్సెంట్ ఆక్సిజన్ ఒకలాగా ఉంటుంది, రెస్పిరేటరీ బ్రీదింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ కలర్ ఎలా ఉంటుంది, బీపీ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవడం వల్ల ఇట్ ఇస్ ద మెడికల్ ఆర్ పారామెడికల్ టీమ్ ప్రయర్ టు వాట్ వాళ్ళు మాత్రమే ఐడెంటిఫై చేయగలరు. yes what the parameters available. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మేము చూడాల్సింది ఏంటంటే, ఓకే బ్రీత్ చేస్తున్నాడా లేదా అని చూసుకుంటాము, పల్స్ ఉందా లేదా. ఓకే లేదనుకోండి, జస్ట్ లిఫ్ట్ దెమ్ చిన్న ఫార్వర్డ్ ఓపెన్ చేసుకుంటే బ్రీదింగ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఓపెన్ అవడం వల్ల ఆక్సిజన్ డైరెక్ట్ గా లంగ్ లోకి వెళ్తుంది. ఓకే, చిన్న అదే వార్మ్ చేసుకున్నాను పక్క బొట్టు వెళ్తాం బ్రీదింగ్. తర్వాత దెన్ వీ లుక్ ఎట్ ది చెస్ట్ మూవ్మెంట్స్. కెన్ యూ టేక్ డీప్ బ్రెత్? సో ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. సో ఐ జస్ట్ వాంట్ లిమిటెడ్ ఎక్స్పోజర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఇతను ఇప్పుడు బ్రీదింగ్ తీసుకుంటున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కెన్ యూ టేక్ డీప్ బ్రెత్? ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే ఓకే, వన్ యూ లుకింగ్, దీన్ని ఏం చేస్తాం అంటే ఇలా చిన్న తీసుకొని ముందుకు ఇలా చూస్తూ ఉంటాం. కెన్ యూ టేక్ డీప్ బ్రెత్? బ్రీత్ అవుట్. సో ఎలా అంటే ఇక్కడ నుంచి చూస్తే మీకు ఒకే సెకండ్ లో 3 తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను చేయబెట్టి ఆయన సర్క్యులేషన్ ఎలా ఉంది చూస్తున్నాను, ఇతనికి బ్రీదింగ్ ఎయిర్ వెళ్ళాడు చూస్తున్నాను, అది చూసుకుంటున్నాను. ఒక్క పనిలో 3 తక్కువ టైంలోనే ఐడెంటిఫై చేయాలి. తక్కువ టైంలో ఇట్స్ సిస్టమిక్ ఎగ్జామినేషన్. సో దట్ అది సిపిఆర్ లో ఒక భాగం. చాలా మంది మనం చూసాం సార్, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయితే కొంతమంది హార్ట్ ఏదైనా ఫెయిల్ అయిపోయిందని సిపిఆర్ చేస్తుంటారు, అలా చేయవచ్చా లేదా? ఓకే, సిపిఆర్ ఇప్పుడు ఆయన మెలకుగా ఉండి మాట్లాడుతున్నాడు అని అంటే, సో ఇట్స్ నో పాయింట్ ఇన్ యాక్చువల్లీ డూయింగ్ సిపిఆర్. హార్ట్ ఇస్ స్టిల్ డూయింగ్ ఇట్స్ ఫంక్షన్. ఓకే, అది ఇప్పుడు మనకి పల్స్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి పెట్టినప్పుడు పల్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ హార్ట్ ఇస్ బీటింగ్. సో వాట్స్ ద పాయింట్ ఇన్ డూయింగ్? సో అప్పుడు సిపిఆర్ అవసరం లేదు. అది అతను పూర్తిగా బ్లూ అయిపోయి ఇలా పడుకున్నాను అనుకోండి, అప్పుడు సిపిఆర్ చేయాల్సిందే. సో దాంట్లో సిపిఆర్ లో కూడా ఏంటంటే సైకిల్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ చెప్పినట్టు ఎయిర్వే బ్రీదింగ్ అయిపోయిన తర్వాత సర్క్యులేషన్ కి గో ఆన్ దాట్. ఫస్ట్ అందుకనే ముందు గాలి కుదురుతుంది లోపల. ఫస్ట్ చేయాల్సింది, ఒకవేళ స్టాంపేడ్ జరిగినప్పుడు, తొక్కిసలాట జరిగినప్పుడు, అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకున్నాడా లేదా చూసుకోవాలి. అప్పుడే సిపిఆర్ స్టార్ట్ చేస్తాం. హార్ట్ బీట్ ఉంది, హార్ట్ బీట్ ఉన్నది, అతను మామూలుగా లంగ్స్ ఉన్నాయంటే బతుకున్నట్టే కదా. వాట్స్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ద సిపిఆర్? ఓకే, యూ విల్ డూ మోర్ డ్యామేజ్. బ్రేక్ అయి ఉంటే చేయకూడదు. అది నేను అడిగే పాయింట్ అది సార్. అంటే కొంతమంది తెలియక ఆవేశంలో లేకపోతే ఆతృతో అలా సిపిఆర్ ఎప్పుడు చేస్తా అంటే చనిపోయిన పేషెంట్ సిపిఆర్ చేస్తాం. బతుకున్న పేషెంట్ కాదు కదా చేసేది. లాస్ట్ ఆప్షన్, ఫైనల్ ఆప్షన్. ఇంకా ఎందుకంటే సో దాంట్లో బ్రీదింగ్ ఇచ్చి తర్వాత సర్క్యులేషన్ పెంచడానికి హార్ట్ ని గట్టిగా ఎలా నొక్కుతూ ఉంటుంటే పంపింగ్ యాక్షన్ వస్తుంది, బ్రెయిన్ కి వెళ్తుంది ఆ సర్క్యులేషన్. సో దట్ ఆర్గాన్స్ పర్ఫ్యూజ్ అవుతుంటే హార్ట్ కి కూడా పర్ఫ్యూజన్ అవుతుంది. అప్పుడు సిపిఆర్ చేస్తాం. చనిపోయిన వ్యక్తికి సిపిఆర్ చేస్తాం కానీ బతుకున్న వ్యక్తికి కాదు. ఇప్పుడు తొక్కిసలాటలో మనకి హెడ్ నుంచి ఈ పార్ట్ వరకు వెరీ ఇంపార్టెంట్ సార్.
ఎగ్జాక్ట్లీ హెడ్ నుంచి అండి ప్రయారిటీ ఈజ్ నోస్ బ్లీడింగ్ కొంతమంది అవుతుంది, తొక్కేసారు అనుకోండి బ్లీడింగ్ అయితే ఆస్పిరేషన్ అవ్వచ్చు, నోట్లో నుంచి ఆస్పిరేషన్ అవ్వచ్చు, లంగ్స్ ట్రేకి తొక్కేసారు. సో ఇట్స్ ఆల్ మేజర్ థింగ్ ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రీదింగ్, ఆక్సిజనేషన్, హార్ట్ పంపింగ్, ఇంటర్నల్ బ్రీదింగ్. సో ఏదైనా ప్రాబ్లమే, మీకు యాంప్టేషన్ జరిగింది అనుకోండి, లారీ ఎక్కిస్తుంది అప్పుడు ఏమవుతుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, కానీ కొంతసేపు తర్వాత బ్లీడింగ్ కూడా ఆగిపోతుంది, ఎందుకంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మీరు చెప్పినట్టు రైట్ అయ్యారు, వైటల్ ఆర్గాన్స్ అన్ని అందుకోసమే దీని చుట్టూ రిప్కేజ్ ఉంటుంది, హార్ట్ కి లంగ్స్ కి. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ కాన్షియస్ లో ఉన్న ఇమీడియట్ గా ఎంత టైం లోపల, అంటే తక్కువ రిస్క్ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయాలి? ఇలాంటివి జరిగినప్పుడు తొక్కిసలాట కావచ్చు, లేదంటే భయపడిపోవడం అలాంటివి జరిగినప్పుడు. ఓకే, చాలా మంచి పాయింట్ చెప్పారు. సో నాకు తెలిసి దేర్ ఇస్ లాట్ బెటర్ సిస్టమ్స్ అనేవి వచ్చినాయి. నేను దేశాన్ని వదిలి 20 years బ్యాక్ కి ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఆర్గనైజేషన్ లోనూ ఒక అంబులెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఈవెంట్ కి యూ షుడ్ హ్యావ్ అన్ అంబులెన్స్, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అది మాత్రం మ్యాండేటరీ చేసి పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే దాంట్లో పారామెడిక్స్ ఉంటారు, వాళ్ళు ఇనిషియల్ గా వైటల్స్ అన్ని చెక్ చేసుకుని ఈ పేషెంట్ ఇమీడియట్ సిక్ ఉన్నారు, వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళు మోర్ వండర్ఫుల్ పేషెంట్స్ వాళ్ళు వెళ్ళాలి. సో దీంట్లో ఏంటంటే కార్డ్ సిస్టమ్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, ఎల్లో కార్డ్ సిస్టమ్స్ ఉంటాయి. వీ జస్ట్ స్టిక్ ఇట్ ఆన్ దట్. విదేశాల్లో జరిగిన ఏదైనా మాస్ డ్యామేజెస్ ఏమైనా జరిగినప్పుడు సో ఇమీడియట్ గా ఈ పేషెంట్ కి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ నీడ్స్ టు బి ఇంటిబేటెడ్. సో అలా మనం ఎప్పుడైతే మనం యాక్షన్ తీసుకోగలిగితే వాళ్ళకి అవుట్కమ్స్ కూడా అంత ఫాస్ట్. క్రూషియల్ టైం పీరియడ్ ఎంత ఉంటుంది? క్రూషియల్ టైం అనేది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న ప్రతి ఒక్కరు ఆరోగ్యం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, 90 ఏళ్ళ తర్వాత ఆరోగ్యంగా ఉంటాను, ఏజ్ ని బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లేడీస్ ఉన్నారు అంటున్నారు, మోస్ట్ స్టాంపేడ్ లో లేడీస్ ఉన్నారు, వాళ్ళ మసిల్ మాస్ తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ దే ఆర్ మోర్ వనరబుల్. ఆ ఒక్కళ్ళనే తప్పలేదు కదా, వేరే వాళ్ళు కూడా తొక్కుంటారు మొబైల్. బట్ షీఈస్ మోర్ వనరబుల్. ఆమెకున్న అండర్లైన్ కండిషన్స్ ఏమున్నాయో కూడా తెలియదు. దట్ ఆల్సో ప్లేస్ ఎ వైటల్ పార్ట్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ఏ పేషెంట్ అయినా ఇప్పుడు స్టేబుల్ గా ఉన్న పేషెంట్ కూడా ఒక పావు గంటలో అన్స్టేబుల్ అవ్వచ్చు, తర్వాత ఇంకేదైనా జరగవచ్చు. కొంతమంది వాటర్ ఇస్తుంటారు. గుడ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. వాటర్ ఎందుకు ఇస్తున్నారో ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ఒక అన్కాన్షియస్ పేషెంట్ కి వాటర్ ఇవ్వడం వల్ల యాస్పిరేషన్ అయ్యి మనం డ్యామేజ్ ఎక్కువ చేస్తాం. నాకు ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు. చాలా మంది కూడా మనం చూస్తుంటే ఏదైనా జరగంగానే సమస్యలు పడిపోయిన వెంటనే ఫస్ట్ లో విదేశాల నుంచి వచ్చినప్పుడు చూశాను, ఒక పేషెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో అన్కాన్షియస్ పడిపోయి ఆల్మోస్ట్ డెడ్ ఐ థింక్. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఎమోషన్ కోసం ఆ పేషెంట్ పైకి లేక ఒళ్ళో కూర్చోబెట్టి నిలువుగా పెట్టారు. యాక్చువల్లీ అన్కాన్షియస్ పేషెంట్ ఉంటే ఫ్లాట్ గా పడుకోబెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కి వెళ్తుంది. ఫస్ట్ పాయింట్. కూర్చోబెట్టకూడదు. నెక్ ఇంజరీ అయింది అనుకోండి, జీవితకాలం ప్యారలైజ్ అయిపోయింది. ఫస్ట్ ఆల్ యూ నీడ్ టు స్టెబిలైజ్ దట్ నెక్. అది ఫస్ట్ ఏదైనా విదేశాల్లో డ్యామేజ్ ఫస్ట్ ఇరవై బ్రీతింగ్ సర్క్యులేషన్ ఈ 3 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్ ని స్టెబిలైజ్ చేసి అక్కడ ఎక్స్రే తీసుకో, సిటీ చేసో, ఫ్రాక్చర్ లేదు అన్న తర్వాతే దాన్ని డిమొబిలైజ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో పాయింట్ నేను చూసింది ఏంటంటే అలా పడుకోబెట్టేసి ఆడ అన్కాన్షియస్ ఉంటాడు, సోడా పోసేస్తుంది. సో దానివల్ల ఏంటంటే అక్కడికి దాన్ని మోస్ట్లీ మనకు జరిగేది ఏంటి, ఇక్కడ మనం తినేటప్పుడు తాగేటప్పుడు ముందు మన యొక్క ఎయిర్ బ్రీదింగ్ ట్యూబ్ ఏదైతే ఉందో అది క్లోజ్ అవుతుంది, ఎపిగ్లాటిస్, తర్వాత అది ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్ గా సోడా ఏం చేస్తే లంగ్స్ లోనే పోసేస్తుంది, ఆక్సిజన్ అయ్యేది కాసి అవుతున్నా కాస్త శాతం కూడా ఇంకా ప్రాబ్లం అవుతుంది. అది ఎందుకు చేస్తారో నాకు తెలియదు, ఎస్పెషల్లీ అన్కాన్షియస్ పేషెంట్స్. ఇప్పుడు మా అన్కాన్షియస్ పేషెంట్స్ వన్స్ వీ మేక్ ష్యూర్ ద నెక్ ఈజ్ ఓకే, మా స్టాఫ్ కి చెప్తూ ఉంటాను, ఏదైనా పేషెంట్ సెడేషన్ ఇస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రికవరీ పొజిషన్, యూ గో టర్న్ దట్ సైడ్. ఎస్. సో రికవరీ పొజిషన్ స్టేబుల్ గా ఉన్న పేషెంట్స్ అటు పక్కకు పడుకోబెడతాం, ఎందుకంటే వాళ్ళ నోట్లో ఉన్న సెక్రీషన్స్ ఉమ్ము కూడా బయటకు పడుతుంది. సో దాంతో ఈ యొక్క సర్క్యులేషన్ ఏదైనా ఉన్నా కానీ మేము ఓపెన్ చేయడానికి కానీ రికవరీ పొజిషన్. నెక్ ఒక ఇంజరీ లేదు అనుకున్నప్పుడు రికవరీ పొజిషన్ అంటాం, ఎందుకంటే ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఫస్ట్ రికవరీ పొజిషన్ లో పెడితే వాళ్ళ యొక్క ఉమ్ము కానీ వామిటింగ్ కానీ ఏది లంగ్స్ లోకి వెళ్ళకుండా ఉంటుంది. సో ఫైనల్ గా సార్, ఒకవేళ తొక్కిసలాట జరిగేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి, అలాంటి సిచ్యువేషన్ ఉంది గుంపులో ఉన్నప్పుడు మనం అప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ టేక్ ఇట్ యాస్ నెగిటివ్. సో ప్రిడిక్టబిలిటీ. ఓకే, మనకి శతాబ్దాలుగా వస్తుంది ఏంటంటే ఇది మంచి రోజు, ఆ రోజు చేస్తే మనకి మంచి వస్తుంది అనేది బిలీవ్ చేస్తున్నాము, మనం చేసే బిలీఫ్ మీద చేస్తున్నాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ డే ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. నేను నన్ను తప్పు పడితే పట్టండి. నేను అనేది ఏంటంటే మనకి ప్రయారిటీ ఎస్పెషల్లీ వనరబుల్ టీమ్ ఉన్నప్పుడు దానికి కూడా మనకి తిరుపతిలో చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎల్డర్లీ పీపుల్ ఉంటే వీల్ చైర్ వాళ్ళకి స్పెషల్ దర్శనాలు ఇస్తున్నారు. వెరీ గుడ్. పిల్లలు లేకుండా ఇస్తున్నారు. సో విచ్ ఇస్ రియలీ గుడ్. దేర్ లాట్స్ ఆఫ్ స్టెప్స్ ఆర్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్. సో ఒకప్పుడు లాగా లేదు. వాళ్ళ వనరబిలిటీని కేటగరైజ్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ డేనే వెళ్ళాలా అనేది ఫస్ట్. మాది దేవుడు అనేది మనసులో ఉండాలి. రియలీ సారీ, నేను దేవుడు నమ్ముతాను, చూసేవాడు కదా, అదే నేను ఎక్కువ లోపల నమ్ముతాను. ఓకే. రెండో పాయింట్ ప్రిడిక్టబిలిటీ. ఆ రోజు ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకంటే నేను మొన్న రీసెంట్ గా వెళ్ళాను కాబట్టి గుండు కూడా దానివల్ల వచ్చింది. రెండో పాయింట్ ఎందుకు వస్తున్నా అంటే పీపుల్ స్టిల్ ఒకళ్ళు వెనక అల్పసేసుకోవడం, వాళ్ళతో పాటు చిన్నపిల్లలు పెట్టడం మధ్యలో. సో వాళ్ళతో లేడీస్ ఉంటున్నారు, ఎల్డర్లీ పీపుల్ ఉంటున్నారు. సో దీనికి నేను ఏంటంటే గ్రూప్స్ కింద ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారో ప్రిడిక్టబిలిటీ ఒకటి చిన్న సవరణ చెప్తాను. ఎందుకంటే ఒక ప్రిడిక్టబిలిటీ, ఒక ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది అనేది మనకు తెలిస్తే ఆ పర్టికులర్ టైంకి వెళ్తాం. 2 రోజులు వస్తుందో 3 రోజులు వస్తుందో తెలియనప్పుడు సో ముందు నేను లైన్ లో ఉండాలి, పొద్దున్న చెల్లి ఉండాలి అనే ఆ యొక్క మెంటాలిటీ తోటి ఇవన్నీ జరుగుతున్నాయో నాకు తెలియదు. సో దానికి కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే ట్యాగ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సో బట్ పీపుల్ ఆర్ స్టిల్ హ్యావింగ్ దట్. ఎక్కడి వరకు వస్తున్నారు? బాటిల్ నెక్ అంటాం. బాటిల్ నెక్ అంటే ఏమవుతుంది? మన ట్రాఫిక్ ఉంది, మనమే చూస్తున్నాం ఇక్కడ. సో ఒక కార్ వెనకాల ఒక కారు ఉన్నది, ఎప్పుడైతే నేర అయిపోతుందో ప్రతి ఒక్కరు పక్కకు వచ్చి నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని బాటిల్ నెక్ అంటాం. సో తిరుపతిలో కూడా నేను చూసింది ఏంటంటే పీకల్లో అంటాం కదా, పీకల్లో అదే మన గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి బాటిల్ నెక్ అయిపోతుంది. సో అక్కడ అంత జరగకపోవచ్చో నాకు తెలియదు, స్టాటిస్టిక్స్ అయితే తెలియదు నాకు. బట్ అది వచ్చేసరికి ఏమైపోతుందంటే అక్కడికి వచ్చేసరికి నేను అక్కడికి చేరుకోవాలి ఫస్ట్ నా ఉద్దేశంతో ఒకళ్ళు కూడా నెట్టుకోవడం అనేది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఒకవేళ అది జరుగుతుంది అన్నప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? అంటే పడిపోతున్నాము, పైన గుంపు పడిపోతున్నప్పుడు అది చాలా కష్టం. అంటే చేతులు ముందు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కష్టమే సార్. ఎందుకంటే కొన్ని వందల మాప్ పీపుల్ అంటే నువ్వు ఎంత ఫోర్స్ అయినా ఆపగలవు. ఒక్కసారి వచ్చి పైన ఒకసారి లైట్ వెయిట్ సో వాట్ ఐ టోల్డ్ మై చిల్డ్రన్ ఈస్ దట్ టైమ్ యూ జస్ట్ స్టే క్లోజర్ టు ద వాల్. ఏదన్నా ఒక వాల్ వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో బేసికలీ నేను వచ్చినప్పుడు లాస్ట్ హోప్ యూ స్టే నెక్స్ట్ టు దిస్ వన్ సో దట్ అట్లీస్ట్ కింద పడకుండా ఏదైనా సపోర్ట్ చూసుకుని ఆ సపోర్ట్ పట్టుకుని ఉండడం. నేను అదొకటే నేర్పించగలిగాను నా పాపకి. నేను ఆ రోజు చూసినప్పుడు సో అట్లీస్ట్ యూ హోల్డ్ అప్ సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ సో దట్ కింద పడకుండా ఉంటావు. సో దట్ ద అదర్ పీపుల్ గో ఆ పాస్ అవే. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కింద పడకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. కానీ ఎంత ఫోర్స్ అంత పెద్ద మేనేజ్ చేయగలిగినంత వరకు చేయొచ్చు. సో ఇదొకటే నా పాపకి ఆ రోజు నేర్పగలిగాను. కింద పడిపోయింది, పాపం అనిపించింది. కానీ నేను ఏం చేశాను, అమ్మ నెక్స్ట్ టైం చూసావు చాలా రైలింగ్స్ ఉన్నాయి, జస్ట్ ట్రై టు హోల్డ్ ఇట్. అండ్ దాన్ని మేము ఏం చేసామంటే 2 ఎల్డర్స్ మధ్యలో బేబీని పెట్టుకోవడం, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఐ కుడ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మై చిల్డ్రన్. సో ఎందుకు అని అంటే దేర్ ఆర్ వనరబుల్ టీమ్స్. ఓకే, లేడీస్ ఆర్ వనరబుల్. సో మనతో పాటు మగవాళ్ళు ఇంకా ఉంటే ముందు కనుక వాళ్ళు పెట్టుకోవడం, మధ్యలో మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ థింక్ వుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.